अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बिइहसान इला यौमिद्दीन। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुल इन्ननी हदानी रब्बी इला सिरातिम मुस्तकीम दीनन क़ियमम मिल्लत इब्राहीम हनीफ़ा व मा कान मिनल मुश्रिकीन। कुल इन्न सलाती व नुसुकी व महयाया व ममाती लिल्लाहि रब्बिल आलमीन ला शरीक लहु व बिदालिक उमिरतु व अना अव्वलुल मुस्लिमीन। ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఈ కలయికలో మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, అల్హమ్దులిల్లా మనమందరం రబీఉల్ అవ్వల్ నెలలో ప్రవేశించాం. రబీఉల్ అవ్వల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ అంతకు ముందు ఒక ముఖ్యమైన శీర్షిక నా ముందుకు వచ్చింది. దాన్ని ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. తర్వాత వచ్చే వారంలో ఇంకోసారి కలిసినప్పుడు రబీఉల్ అవ్వల్కు ఒక ముస్లింకి ఎటువంటి సంబంధం ఉంది అనే విషయంలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం నా దగ్గర ఉన్నది ఒక విషయం. అదేంటంటే రిజ్క్ అంటే ఏమిటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మం ఇస్లాం రిజ్క్ అనే విషయాన్ని ఏ దృష్టితో చూస్తుంది అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ అవతరింపజేశాడు. అవతరింపజేసిన ఖురాన్ 2వ అధ్యాయంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటిస్తున్నాడు, వమిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. మేము ఏదైతే వారికి అంటే ఇస్లాంలో నమ్మకం ఉన్న వాళ్ళకి, అల్లాహ్ ప్రవక్తపై విశ్వాసం ప్రకటించిన వారికి, ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథం అని నమ్మిన వారికి అల్లాహ్ అంటున్నాడు, వమిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. మేము ఏదైతే వాళ్ళకి ప్రదానం చేశామో, వాళ్ళకి ప్రసాదించామో దాన్ని వాళ్ళు ఖర్చు చేస్తారు. ప్రదానం ఇవ్వడం, దానంగా ఇవ్వడం. ప్రసాదం అంటే ప్రసాదించడం, ప్రసాదించడం కూడా ఇదే కూడా ఇవ్వడమే. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమిచ్చాడో దాన్ని వాళ్ళు ఖర్చు చేస్తారు. ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఏంటంటే, మనలోని ప్రతి ఒక్కడికి అన్ని వస్తువులు ఒకే మన పక్కన కూర్చున్న వాళ్ళకి దొరికినట్టు దొరికినాయా, లేకపోతే కొంచెం ఎక్కువ దొరికినాయా, లేక తక్కువ దొరికినాయా, అదే కోవకి చెందినవి దొరికినాయా, లేకపోతే నాకు ఒక విధమైన వస్తువు దొరికితే పక్కన వాడికి ఇంకో విధమైన వస్తువు దొరికిందా అనే ప్రశ్నలు వేసుకుంటే మనం ఎక్కడో ఒక చోట కొన్ని టిక్స్ వదిలేస్తుంటాం, ఆ టిక్స్ పక్కన వాడు వేసుకుంటాడు కదా. నేను చాలా సంవత్సరాల ముందు ఒకసారి ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్తే అతను ఏం చేశాడంటే ఒక పేపర్ ఇచ్చాడు నాకు. పేపర్ ఇచ్చేసి, ఇది ఫిలిప్స్ టీవీ, ఇది థామ్సన్ టీవీ, ఇది ఫలానా టీవీ, ఫలానా టీవీ, ఫలానా టీవీ, కంపారిజన్ ఈ పేపర్లో ఉందండి అని ఇచ్చాడు. ఫిలిప్ టీవీ కొన్ని కామన్ టిక్స్ ఉన్నాయి అందరికీ, అన్నిటికీ. ఇంకా కిందకి వచ్చే కొద్దీ మొదటి దానికి ఉన్న టిక్స్ రెండో దానికి ఉన్నాయి, మరి మూడో దానికి లేవు. కొన్ని చోట్ల మొదటి దానికి ఉన్నవి రెండో దానికి లేవు, మూడో దానికి ఉన్నాయి. కొన్ని చోట్ల మూడోది మాత్రమే టిక్ 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 తీసుకెళ్తుంది, మొదటి రెండు లేవు. ఇటువంటి ట్రిక్కులు అనండి. మనకి ఈ బండ్లు ఖరీదు చేద్దానికి వెళ్తే ఇప్పుడు వస్తున్న బండ్లకి పాత బండ్లకి ఏమైనా తేడాలు ఉన్నాయో వాడు ఇంప్రూవ్ చేశాడో అవన్నీ చూపిస్తున్నాడు కదా. ఫోన్లు కూడా అలాగే కదా. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై ఇచ్చినటువంటి నేమత్ ఏదైతే ఉందో దాన్ని మనం రిస్క్ కట్టాం. నేమత్ అంటే ఏమిటి అనేది ప్రశ్న నాకు ఎల్లప్పుడూ బాధ కలిగించింది. ఇవాళ మీతో అడగాలనుకుంటున్నాను, అసలు మీరేమనుకుంటున్నారు నేమత్ అంటే? అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహం అది కదా. ఒక బండ మాటలో అయితే అది అన్ని వస్తువుల్ని కవర్ చేసేస్తుంది,
మళ్ళీ మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రశ్న అడగకుండా నోరు మూయించేస్తుంది. ఇంకేంటి నువ్వుగా అడిగేదని కదా. నేమత్ అనే పదం నామ్ నుంచి వచ్చింది. అరబీలో మనం ఏదన్నా కావాలంటే షుతబ్బి నామ్ అంటారు, నామ్ కదా. అది నామ్ అనేది మీకు ఈ వస్తువులు కావాలా వద్దా అని ఎవరిని అడిగినప్పుడు నాకు ఏ ఏ వస్తువులు కావాలని మనం నామ్ 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 టిక్ పెడతామో అవన్నీ వస్తువులు నేమత్. అది మీరు పాజిటివ్లో టిక్ పెట్టినా నెగిటివ్లో టిక్ పెట్టినా అది నేమత్. నీకు ఆరోగ్యం కావాలా, కావాలి. మరి ఏం కావద్దు? అనారోగ్యం నాకు వద్దు. అన్నిటికీ పాజిటివ్లో టిక్కులు రావుగా మరి కదా. అందుకని మీకు కావలసిన వస్తువులు ఏవేవైతే ఉన్నాయో, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, దేనిపైతే మీరు నామ్ టిక్ పెడతారో ఆ అన్ని వస్తువులు నేమత్లోకి వస్తాయి. ఇప్పుడు ఏం మిగిలింది చెప్పండి కదా. అంటే మన వైపునే అల్లా సుబ్హానహు వ తఆలా ఆ బాక్స్ ఏదో ఇచ్చేసి నీ ఇష్టం వచ్చిన టిక్ పెట్టుకోమన్నాడు కదా. సూరతున్ నహల్లో అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, వఆతాకుం మిన్ కుల్లి షైఇన్ సఅల్తుమూహు వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సుహా. మీరు ఏమేమి కోరుకుంటున్నారో వాటన్నిటినీ అల్లా మీకు ప్రసాదించాడు. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క నేమతులు ఏమైతే ఉన్నాయి వాటి కౌంట్ మీరు చేయాలంటే చేయలేరు. ఒక వస్తువు యొక్క సంబంధం మరొక వస్తువుతో ఎక్కడో ఉంటుంది. ఆ రెండు వస్తువులు మ్యాచ్ అవ్వకపోతే అన్ని వస్తువులు యాక్టివేట్ అవ్వవు. యాక్టివేట్ సరిగ్గా కాకపోతే పనులు సాగవు అనే విషయం మీ అందరికీ తెలుసు కదా. 4,000 5,000 పెట్టి కొత్త మొబైల్ కొనుక్కొస్తారు. సరిగ్గా దాన్ని యాక్టివేట్ చేయకపోతే అది పనిచేస్తుందా ఏంటి కదా. అదేవిధంగా ఈ నేమత్ ఏదైతే ఉందో అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాది ఉంచి ఉంటాడు. కానీ సరి అయిన పద్ధతిలో మనం దాన్ని యాక్టివేట్ చేయకపోతే దాని యొక్క లబ్ధి మనకు దొరకదు. సో ఇది ఒక వస్తువు, ఒక సైడ్ థింకింగ్ అన్నమాట. ఇప్పుడు మన విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ టాపిక్ ఎంచుకోవడానికి లక్ష్యం ఏంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న చదువు సంధ్యల పద్ధతి అనుగుణంగా మనం కొన్ని విషయాల్లో ఏమవుతున్నామంటే ఏ పాయింట్లో మనం ఉండాలో ఆ పాయింట్లో ఉండకుండా కొన్ని అడుగులు వెనక్కుంటున్నాం. వెనక్కుండడానికి కారణాలు ఏమైనప్పటికీ అన్ని కారణాల్లో మనం వెళ్ళలేం, అంతే కదా. అందరూ పెళ్లి సమయం ఇచ్చిన తర్వాత అందరూ వస్తారా ఏంటి? సమయానికి అందరూ వచ్చేస్తారా? రాడు కదా. ఎవరెవరు రావాలో ఆ ముఖ్యమైన వాళ్ళు వచ్చేస్తే మిగతా వాళ్ళు లాగిచ్చేస్తుంటారు. ఒకడు మధ్యలో వస్తాడు, ఇంకోడు అరగంట తర్వాత వస్తాడు, ఇంకోటి అందరు భోజనాలు అయిపోయిన తర్వాత వస్తాడు. అప్పుడు అవునా కదా. పరిస్థితులు కొన్ని కంట్రోల్ చేస్తుంటాయి, వాళ్ళని వీళ్ళని అసలు మనకు తెలుసు. ఈ నేమత్ విషయానికి వచ్చేటప్పుడు కూడా అల్లా సుబ్హానహు వ తఆలా వద్ద కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు అనుగుణంగా మనం పోతేనే అవన్నీ వస్తువులు సరి అయిన పద్ధతిలో యాక్టివేట్ అవుతాయి. ఎక్కడైతే ఆ నియమాలను మనం విస్మరిస్తామో ఆ వస్తువు మన దగ్గర ఉన్నప్పటికీ అది మన సరి అయిన పద్ధతిలో పని చేయదు, సరి అయిన పద్ధతిలో చేయదు. ఈ మాట ముందుకు తీసుకెళ్లే ముందు ఒక విషయం మీకు తీసుకొస్తాను. మనం గతంలో అనేక సార్లు ఈ హదీస్ విన్నాం. గతంలో 3 వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో గాలి తుఫాను బాగా రావడం వల్ల వాళ్ళు ఒక గుహలో చిక్కుకున్నారు. బయట రావడానికి మార్గం లేకుండా ఉన్నట్టు ఒక పెద్ద రాయి వచ్చి వాళ్ళ దారిని మూసేసిందని. వాళ్ళు ఎంత నెట్టినా సక్సెస్ఫుల్ కాలేదని. తర్వాత ఎటువంటి టర్న్ అయ్యారు వాళ్ళు? తిన్నగా ఆ ఒక్క శక్తిమంతుడి వైపు టర్న్ అయ్యారు. ఈయన తప్ప ఎవరు మమ్మల్ని, ఎవడైతే ఆ బండరాయిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడో ఆయన్నే మనం చెప్పాలి, ఆయన్నే తొలగించగలడు అనే నమ్మకం వాళ్ళకు వచ్చినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కడు టర్న్ అయ్యారు కదా. అప్పుడు ప్రతి ఒక్కడు దువా చేశాడు. అతని దువా యొక్క ప్రభావం ఎంత ఉంది ఒక్కొక్కడిగా మాట్లాడదాం. మొదటి వాడు చేసిన దువా ప్రభావం కనిపించిందా లేదా? కనిపించింది. ఒక ఆయన అన్నాడు కనిపించిందని. స్టోరీ గుర్తున్న వారు మాత్రమే చెప్పగలరు ఆన్సర్. కనిపించింది.
మొదటి వాడు దువా చేసిన తర్వాత రాయి కదిలింది. ఎంత కదిలింది అంటే వాడు బయటకు రాలేదు. కదిలిందా లేదా? దువా సక్సెస్ఫుల్ అయిందా? అయింది. కానీ వాడు సక్సెస్ఫుల్ అయ్యారా? కాదు. దువా ఓకే, అల్లా ఓపెకి వచ్చేసాడు, కదిలింది, కానీ కొంచెమే కదిలింది, బయటకు రాలేదు. రెండో అతను దువా చేశాడు, రాయి కదిలిందా? కదిలింది. ఎంత కదిలింది? అది కూడా సక్సెస్ఫుల్ అయింది, కానీ పని అయ్యే వరకు పని కాల. మూడో వ్యక్తి దువా చేశాడు, చేస్తే రాయి కదిలింది. ఇప్పుడు పూర్తిగా సక్సెస్ఫుల్, బయటకు వచ్చారు. ఇక ప్రశ్న ఏంటంటే, అదేదో ముందుగా కొంచెం కదిపినాడు, ఎలాగో ముగ్గురు ఉన్నారు, నా భక్తులే కదా, కలిపేద్దా మొత్తం కదపచ్చుగా. ఆయన జైలా. రెండో ఆయన కూడా పరీక్షిద్దాం అనుకున్నాడు, మూడో ఆయన కూడా పరీక్షిద్దాం అనుకున్నారు. వారందరూ మాషాల్లా అల్లా దృష్టిలో మంచివాళ్ళు, వాళ్ళ దువా అల్లా సుబ్హానహు స్వీకరించాడు. మూడో విషయం ఏంటంటే, గమనించదగ్గ విషయం అంటే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అరబీ భాషలో అకల్లుల్ జమా సలాస. జమా అంటే సమూహం, ముగ్గురు వ్యక్తుల సమూహం. అరబీ భాషలో ముగ్గురు అంటే ఒక సమూహం కిందకు వస్తారు కదా. మనలో నుంచి మొత్తం కలిసి 50 మంది ఉన్న ఒక సమూహం ఆ ముగ్గురుతో సమానం. మనకేదన్నా ఆపద వచ్చినప్పుడు, మనం దువా చేసినప్పుడు దువా సక్సెస్ఫుల్ కాలేదు అని మనం నెట్టలేము దాన్ని. అది కూడా మనకు అనుగుణంగా దువా సక్సెస్ఫుల్ అయి ఉంటుంది. మనకు కావలసినటువంటి పని ఏదైతే ఉందో అది కొంతవరకు ముందు నడిచే ఉంటుంది. 1/10 కానీ, 1/15 కానీ, 1/50-70 కానీ ఎక్కడుందో అనుకున్నా జరిగి ఉంటుంది. ఆ కొంచెం మనకి రిజల్ట్ ఇవ్వదు, అది మనకు కనిపించదు. హదీస్లో మనకు క్లియర్గా వివరించినట్లు అక్కడ మన కళ్ళ ముందు కనపడదు. అంత మాత్రాన అల్లా సుబ్హానహు వ తఆలా మన మాట వినలేదనే మాట చెప్పగలమా? ఎవరన్నా చెబితే ఏమంటాం? అతన్ని మూర్ఖుడు అంటామా? తొందరపడ్డాడు అంటామా? మంచి మాట అంటే తొందరపడకూడదు. ఎవరు మంచివాడో ఎవరు మూర్ఖుడో మనకు తెలియదు కదా. అందుకని ఆ విషయంలో తొందరపడ్డాడు అనే మాట మనం వాడుకోకూడదు. అర్థమవుతుందా మీకు? సో అటువంటిప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఈ సమస్యను తొలగించగలడు అని నమ్మకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరూ తనదైన పద్ధతిలో అల్లా వైపు టర్న్. ఆ సందర్భంలో ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 50 మంది ఉన్న సమాజంలో 10 మంది టర్న్ అయితే సరిపోదు. ఈ ముగ్గురులో ఉన్న సమూహంలో ప్రతి ఒక్కరు టర్న్ అయినట్టు అల్లా ఛాన్స్ ఇచ్చాడు. మన సమాజంలో కూడా ప్రతి ఒక్కరు టర్న్ అవ్వాలి, అవునా కదా? మూడో విషయం ఏంటంటే, మన సమాజంలో ప్లస్ మైనస్లు ఉన్నాయి, నెగిటివ్ పాజిటివ్స్ ఉన్నాయి. అంటే సైంటిఫికంగా నెగిటివ్ పాజిటివ్ అనుకోమాకండి. ముస్లింలు, ముస్లిమేతరులు ఉన్నారు. వాళ్ళు మీ మార్గంలో వచ్చి అక్కడ దువా చేస్తారా? మరి ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ సెక్షన్ ఖాళీగా పడింది కదా. సమూహంలోని అందరూ ఒక దువా చేయాలి కదా. అందులో ఒక పెద్ద పార్ట్ చేయలా, అది బయటపడాలంటే అందరూ చేయాలి. అప్పుడేమైంది? పని సంపూర్ణమైందా? కాలా. అది గమనించాల్సి ఏంటంటే, మనం ఇంకా కొంచెం ఎక్కువ కృషి చేయాల్సి ఉంది ఈ విషయం. ఎప్పుడైతే అల్లా సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలని మనం గమనించి వాటిని మన లెక్కలోకి తీసుకుంటామో, ఇది అనుగ్రహం, ఇది అనుగ్రహం, ఇది అనుగ్రహం, ఇది ప్రసాదితం, ఇది ప్రధానం అని మనం పాయింట్అవుట్ తీసుకుంటాము, ఇనాం లేకపోతే అల్లా సుబ్హానహు వ తఆలా తరఫు నుంచి మనకు దొరుకుతున్నటువంటి రిజక్ అని లెక్క వేస్తామో, అప్పుడే దాని యొక్క గౌరవము, మర్యాద, విలువ మనకు తెలిసొస్తాయి. రెండో విషయం ఏంటంటే, రిజక్ అనే విషయానికి మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, అల్లా సుబ్హానహు వ తఆలా నుంచి ప్రసాదితమైన. ఏ ఆయత్ అయితే మీ ముందు నేను చదివానో ఆ ఆయత్ని తీసుకుని ముందుకు సాగుదాం. అల్లా అన్నాడు, వమిమ్మా రజఖ్నాహుం యున్ఫికూన్. మేము ఏదైతే వాళ్ళకు ప్రసాదించామో దాని నుంచి వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. ఎవరిపైన అనే ప్రశ్న వేసుకుంటే, ఆ వస్తువు దొరకని వారిపైన, ఆ వస్తువు దొరకని వారిపైన, లేమి ఎవరికడిదే ఉందో వాళ్ళపైన. ఇప్పుడు ఎవరెవరిపై అల్లా ఏ రిజక్ ఇచ్చాడు అంటే, రిజక్ యొక్క సెక్షన్స్ గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని మాట్లాడతాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి ధనం, డబ్బు కదా. రెండవది విజ్ఞానం, అల్లా తాలా రిజకే కదా అది కదా. మూడవది ఆరోగ్యం. నాలుగవది
తెలివి. చాలామంది బాగా చదువుకుంటారు, తెలివి ఉండదు. ఇంకేమన్నా మిగిలిపోయిందా? మిగిలిపోయిన మీ దృష్టిలో ఏమైనా వచ్చేది ఇది కూడా వదిలేశారు అని చెప్పేదాన్ని అంటే చెప్పండి. సంతానం ముఖ్యమైన వస్తువులు కదా, ఈ ముఖ్యమైన వస్తువులు సంతానం. అవునా? అది అన్నీ ఉన్నాయి. సమాజంలో పలుకుబడి లెక్కలోకి వస్తుందా? అండదండలు లెక్కలోకి వస్తుందా? అవునా కదా? ఇంకేముంది? ఇంకే ఏ విషయానికి సంబంధించిన పవర్ అయినా, ఏ విషయానికి సంబంధించిన పవర్ అయినా మీ దగ్గర ఉంటే ఆ పవర్ యొక్క ఏ రూపాలు, ఏ రంగులు ఉంటే అన్ని రంగులు లెక్కేసుకోండి. పొలిటికల్ పవర్ అండి, లేకపోతే ఇంకా ఇంకా వేరే పవర్స్ ఉంటాయి కదా, ఆ పవర్స్ని తీసుకోండి. ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర. కానీ జకాత్ విషయానికి మాట్లాడేటప్పుడు మనం దేన్ని తీసుకుంటున్నాం? డబ్బుని మాత్రమే తీసుకుంటాం. 2.5. అవునా కదా? చదువు సంధ్యల విషయం నుంచి జకాత్ ఇస్తున్నామా? ఎప్పుడన్నా గమనించాల్సిన దీనికి కూడా జకాత్ ఉంటుందేమని. మళ్ళీ అల్లాహ్ అన్నాడు ఖర్చు చేస్తారని. మరి ఎలా ఖర్చు చేస్తారు? అది ప్రశ్న. అంటే చదువు రాని వాళ్ళ కోసం మన వైపు నుంచి ఏ విధంగా సహాయం చేసి వాళ్ళకు కూడా చదువు వచ్చేటట్లు మనం చేయగలము, ఆ చదువు ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిచయం కానీ లేక అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తించడం కానీ జరుగుతుందో అక్కడ మన డబ్బు ఖర్చు అవుతుంటే అది కూడా అందులోనే వస్తుంది. మిమ్మా రజక్నాహుంలోకి కదా. హదీసులో ఒక చిన్న మాట వచ్చింది, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. హదీసులో చాలా హదీసు మన ముందు వస్తుంటాయి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, గతంలో ఒక అతను గుర్రం పెంచాడు. గుర్రం బాగా ఎదిగిన తర్వాత ఊళ్ళో అందరూ రౌండ్ వేశాడు. అరే, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది నాకు ప్రసాదించాడు, ఇది నా దగ్గర ఉంది. ఎప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా రాత్రి కానీ పగలు కానీ మీకు ఆరోగ్యానికి సంబంధించి, ఈమానికి సంబంధించి, అవసరానికి సంబంధించి ఎప్పుడు పనికి వస్తుందో అప్పుడు మీరు కావాలంటే దీన్ని తీసుకెళ్ళి వాడుకోండి అన్నాడు. ఎవడొచ్చినా పట్టుకెళ్ళు. ఇప్పుడు ఒకడు వెళ్ళిపోయిన తర్వాత రెండో వాడు వచ్చాడు అనుకోండి, ఆ గుర్రం ఉండదు, ఇక అడగే కానీ నోరు ఉండదు, మాట ఉండదు, అలాంటి బిజీగా ఉంది గుర్రం. కానీ గుర్రం ఆ మనుషుల సేవలో ఉంది కదా. ఇంకా రెండో వ్యక్తి ఆ వస్తువులన్నీ చూస్తున్నాడు. అతని మనసులో అనుకుంటున్నాడు, ఒకవేళ నా దగ్గర కూడా ఇలా ఉంటే నేను జనాలకు సేవ చేస్తాను. వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఏం ఆలోచిస్తున్నాడు అతను? అతని హృదయంలో ఒక మంచి పని చేయాలని జస్ట్ ఆలోచన, ఒక నియత్ అతని మనసులో వస్తుంది, ఇరాదా వస్తుంది. దానికి కూడా అల్లాహ్ దగ్గర గౌరవం ఉంది, దానికి కూడా అల్లాహ్ వద్ద గౌరవం ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో అల్లాహ్ మనకు ప్రసాదించిన వరాలైతే ఉన్నాయో వాటిపై ఒక చూపు వేసి మనం ఏమన్నా చేయాల్సి మిగిలిందేమో కానీ మీరు అందరూ ఆలోచిస్తారని నమ్మకంతో చెప్తున్నాను. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేద్దాం. అల్లాహ్ అంటున్నాడు, వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా వయఅలము ముస్తఖర్రహా వ ముస్తౌదఅహా కుల్లున్ ఫీ కితాబిన్ ముబీన్. సూరతు హూదులో ఆయత్ నంబర్ 6 అల్లాహ్ అంటున్నాడు, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఏదైతే ఉందో, దాబ్బా అంటే కదిలేది, మూవ్మెంట్ కలిగింది. ప్రతి ప్రాణికి మూవ్మెంట్ ఉంటుంది. కొన్ని ప్రాణులు తన స్థానం నుంచి కదలకపోయినా అది శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసప్పుడు కూడా అప్పుడు కొంచెం కదలిక ఉంటుంది కదా. దాబ్బా అనే పదం అరబీలో ఖురాన్ మజీద్లో అంటే దబ్బై దుబ్బు అంటే మెల్లిగా నడవడం. ఈ ట్యాంకర్స్ ఉంటాయే, మిలిటరీ ట్యాంకర్స్, వాటిని కూడా దబ్బాబాత్ అంటారు. అవి స్లోగా మూవ్ అవుతాయి. ఏరోప్లేన్ లెవెల్లో వెళ్ళమంటే అవి వెళ్ళవు, స్లోగా మూవ్ అవుతాయి. అందుకని వాటి దబ్బాబాత్ అంటారు. ఈ దాబ్బా అనే పదం ఖురాన్లో అనేక సార్లు వచ్చింది. ఒక ప్రాణి, ఒక పురుగు, ఒక జీవి అనే అర్థంలో. ఇక్కడ జీవి అనే అర్థం. ప్రాణి ఏదైతే ఉందో, వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ద్, ఈ భూమిపై ఏ ప్రాణి అయినా తీసుకోండి మీరు, ఇల్లా అలల్లాహి రిజ్కుహా, అది ప్రాణి అయి ఉంటే దానికి రిస్క్ ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. ఇక్కడ రిస్క్ అనే మాట ఏ భాషలో ఏ విషయంలో తీసుకుంటాం? తిండి మాత్రమేనా? దానికి ఆరోగ్యం అవసరంలా? రక్షణ అవసరంలా?
తెలివి అవసరంలా? చీమకు కూడా దానికి తెలివి ఉంటుంది కదా. మీ ఇంట్లో పాలిచ్చే గేదె ఉంటే దానికి తెలివి ఉండదు, అవునా కదా? మరి ఎన్ని వస్తువులు అందులో వస్తాయి. అందుకని ఇల్లా అలల్లాహి రిజ్కుహా వయఅలము ముస్తఖర్రహా వ ముస్తౌదహా, అది ఏ స్థితిలో ఉందో దాన్ని అల్లాహ్కి తెలుసు. అది ఏ ఎండింగ్తో సమాప్తమవుతుందో అది కూడా అల్లాహ్కి తెలుసు. అంటే దాని స్థితిగతులు ఏమైతే ఉన్నాయో అవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు. ఏది ఏ పాయింటరో ఎక్కడ సమాప్తమవుతుందో, ఏది భవిష్యత్తులో ముందుకు పోయి ఎవరికి నష్టం కలిగించనుందో, లేదు దేనికి బదులుగా తన జీవితం శాశ్వతంగా బలి పెట్టి ఇంకో ప్రాణిని కాపాడుతుందో మనకు తెలియని అనేక వస్తువులు ఉన్నాయి. మరి అవన్నీ ఇందులోకి వస్తాయి. మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నేను మీకు పాయింట్ ఆఫ్ వ్యూ మధ్యలో కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో. మనం ఎవరైనా చనిపోతే దువా చేస్తాం. ఆ దువా పేరేంటి? సలాతుల్ జనాజా పండగ. సలాతుల్ జనాజాలో మనం చేసే అనేక దువాలు ఉన్నాయి. అందులో ఒక దువాలో ఒకటి ఉంది, అల్లాహుమ్మా లా తహరిమ్నా అజ్రహు వలా తఫ్తిన్నా బాదహు. అల్లా, ఇతను చనిపోయిన వ్యక్తి తెలిసినవాడు తెలిసిన కావాలన్నాడు, ముస్లిం వాడు, మేము వాడి దగ్గర దువా చేస్తున్నాం. ఆ వ్యక్తి ఎగ్జాక్ట్లీ 100% ఎలా ఉన్నాడో అందరికీ తెలియదు, ఆల్మోస్ట్ ఆల్ ఎవరికీ తెలియదు కదా, తెలీదు. అటువంటిప్పుడు అతని కోసం మేము దువా చేస్తున్నాం. క్షమించు, మన్నించు, నరకం నుంచి కాపాడు, స్వర్గంలో ఎంట్రీ కల్పించు అని దువా చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకో దువా చేస్తుంటే అల్లాహుమ్మ లా తహరిమ్నా అజ్రహు, ఒక మంచి నమ్మకం కొద్దీ మేము వచ్చి ఈ దువా చేస్తున్నాం, దానికంటూ ఒక ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం ఏంటో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చెప్పారు. ఎవరన్నా ఒక ముస్లిం వ్యక్తి జనాజాలో పాల్గొంటే అతనికి ఒక ఖీరాత్ దొరుకుతుంది. అతను సమాధి వరకు వెళ్ళి ఆ పని పూర్తి చేసి వస్తే ఖబర్స్థాన్లో 2 ఖీరాతులు. ఒక ఖీరాత్ ఎంత అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఉహద్ కొండంత పుణ్యం మీకు లభిస్తుంది. ఖీరాత్ అంటే మనం ఇంగ్లీష్లో వాడుకునే క్యారెట్ అంటాం కదండి, 24 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ అంట. ఖీరాత్ ఆ పదమే, స్టాండర్డ్ సంబంధించింది. ఇక్కడ దీని మీనింగ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ పర్వతం సమానం అన్నారు. మరి ఇంత పుణ్యం వస్తుంది కాబట్టి ఆ పుణ్యం నా అకౌంట్లో జమ చేయడం మర్చిపోవద్దు, నేను హాజరయ్యాను, నా హాజరీ లెక్కేసుకోండి అని అడుగుతున్నాం. అది బాగుంది. వలా తఫ్తిన్నా బాదహు, ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ద్వారా సంబంధించిన ఏదైనా వస్తువులు అంటే వాటికి సంబంధించి మమ్మల్ని పరీక్షలో పెట్టవద్దు. మనం చుట్టుపక్కల అనేక సందర్భాల్లో చూస్తున్నాము, వ్యక్తి ఎవరు చనిపోయాడు అంటే కొంతమంది కొత్తగా అప్పులు ఉన్నవాళ్ళు వచ్చి పడిపోతారు. ఎవరెవరు అప్పులు వాళ్ళు అందరికీ తెలియదు. అలా అవుతుందా కదా? అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వస్తారు. ఈయన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరు వచ్చామో ఆయన మా దగ్గర వదిలేసి వెళ్ళాడు అంటే వచ్చేవాడు ఉంటాడా? అతను కూడా అలా వస్తే బాగుంటుంది కదా. అలాంటి మనుషులు పోయాడు, లెక్కలన్నీ పేపర్లన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇక ఏం మాట్లాడవసల్లా, తిమింగలం లాగా మింగేసి హైలైట్ అయిపోతారు. ఆ సమస్యలు పిల్లలపై వస్తాయా లేదా? అవునా కదా? అటువంటి సమస్యల్లో మమ్మల్ని చిక్కకుండా జాగ్రత్తగా, అంటే ఎవరో చనిపోయిన వ్యక్తి గురించి మనం దువా చేస్తున్నా అంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ప్రభావం ఎక్కడెక్కడన్నా ఉండి మనపై కూడా రావచ్చు. అటువంటి సందర్భాల్లో ఈ దువా మనకేం చేస్తుందంటే మమ్మల్ని ఒక విధంగా కనెక్ట్ చేస్తుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయ్యే కనెక్ట్ చేసే వస్తువు రిజక్ సంబంధించింది. మనం చెప్పుకున్న రూపాల్లో నుంచి ఏ రూపంలో అయినా సరే అవి మన ముందుకు తిరిగి రావచ్చు. అందుకని ఈ ఆయతలు అంటున్నాడు, కుల్లున్ ఫీ కితాబిం ముబీన్. రిజక్ సంబంధించిన వస్తువులైతే ఉన్నాయో ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఉన్నట్టు ఒక గ్రంథములో క్షుణ్ణంగా క్లియర్గా రాసి సంరక్షించబడింది. అంటే ఈ ప్రపంచం అలాగే అలవోకగా సాగటం లేదు, దీనికంటూ ప్రతి ప్లానింగ్ ప్రోగ్రామింగ్ పూర్తిగా జరిగింది. ఇప్పుడు కంప్యూటర్ చదివే వాళ్ళకి ప్రోగ్రామింగ్ అంటూ పూర్తిగా తెలిసింది. ఇప్పుడు
ఏవో కొత్త వచ్చినాయి కదా, ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతివాడు దాని ద్వారా ఏ ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాడు, అన్నీ తెలిసిపోయింది జనాలకి. ఇక సీక్రెట్స్ అంటూ ఏం లేవు, అవునా కదా? మరి ఈ సీక్రెట్ ఏమిటి అంటే, ఈ ప్రపంచానికి కూడా ఒక ప్రోగ్రామింగ్ అల్లా సుబ్హానహు తాలా దగ్గర ఉంది. అది ఆయన దగ్గర ప్రశాంతంగా మంచి పద్ధతిలో సంరక్షింపబడి ఉంది. దానికి ఎగైనిస్ట్గా ఎందో చిన్న వస్తువు కూడా జరగదు. దానికి ఎగైనిస్ట్గా ఒక చిన్న వస్తువు కూడా జరగదు. దాంట్లో ఏమి జరగాలి అని ఉందో అది మాత్రమే జరిగింది. ఏమి జరగకూడదని అందుందో అది జరగదు, అవునా కదా? రైట్. అది మన విశ్వాసాల్లో ఏదన్నా భాగమా, లేదా ఊరుకునే మాట్లాడుకుంటున్నామా? విశ్వాసాల్లో భాగంగానే ఉంటుందా? అది ఏ భాగంలోకి వస్తుంది ఎవరు చెప్పగలరా? నియత్లోకి వస్తుందా? ఒక ఆన్సరు. తక్దీర్ కిందకు వస్తుంది రెండోది. మూడోది తక్దీర్ అనే మాట కరెక్టే. తక్దీర్కు అసలు బేస్ పాయింట్ ఇల్మ్. తక్దీర్కి బేస్ పాయింట్ ఇల్మ్. తక్దీర్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మనం చేసేటప్పుడు మొదటి 2 రూల్స్ ఏమొస్తాయి అంటే, ఇది ప్రతిదీ అల్లాహ్ నాలెడ్జ్లో ఉంది అనే ఫస్ట్ పాయింట్ వస్తుంది. అల్లాహ్ తన నాలెడ్జ్లో ఉన్న ఏ వస్తువులు ప్లాన్ చేసుకున్నాడో దాన్ని ఒక పుస్తక రూపంలో రాసి పెట్టుకున్నాడు అని రెండో పాయింట్ వస్తుంది. మూడో పాయింట్, ఆ పుస్తకంలో ఏముందో దాని ఉనికి మాత్రమే మనం తక్దీర్ రూపంలో చూస్తున్నామని. నాలుగోది, దానికి మించి అటు ఇటు కానీ కదలటానికి ఛాన్సెస్ లేవు. నాలుగో పాయింట్ కింద సెక్షన్లో వచ్చేది ఏంటంటే, మానవుడికి ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడమ్తో అతను ఏం డిసైడ్ చేస్తాడో ఆ చివరి బాక్స్లోకి వెళ్తుంది. వెంటనే ఇక్కడ ఒక పాము వచ్చింది అనుకోండి, అప్పుడు మనలోని ప్రతి ఒక్కడు ఏం యాక్షన్ తీసుకున్నాడు, ఏ డిసిషన్ తీసుకున్నాడు అనేది, అతను ఏం ఆలోచన చేశాడో అతని మీదే ఉంటుంది. చెప్పులు చేతిలో పట్టుకుని పరిగెత్తేవాడు ఉంటాడు, నా డిసిషన్ అది. కుర్చీ ఎత్తి దాన్ని కొట్టబోయేవాడు ఉంటాడు, అతని డిసిషన్ అది. ఏదైనా కొడుతుంటే వెనక్కలి పిడిగి ఎక్కేశాక ఇది ఇంత ఎత్తులో రాలేదని నిలబడేవాడు ఎవడు ఉంటాడు, అతని డిసిషన్ అది. ఏ అతను తీసుకుంటాడో అతని ఫ్రీ విల్ అది. ఆ ఫ్రీ విల్ వేదే మనకు టెస్ట్. ఆ ఫ్రీ విల్లే మన టెస్ట్. ఆ ఫ్రీ విల్ని అల్లా డిస్టర్బ్ చేయలే. లా ఇక్రా ఫిద్దీన్. అల్లా మాట నువ్వు వినాలి అనుకుంటే, ధర్మంపై రావాలనుకుంటే ఎటువంటి ఒత్తిడి బలవంతం చేయడం లేదు. నీ ఇష్టం వస్తే సంతోషంగా రా బాబు, వద్దనుకుంటే క్షేమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతావు. నువ్వు వచ్చినా రాకపోయినా అల్లా నాలెడ్జ్లో తేడా రాదు. నీకు అల్లా ఇవ్వాలి అనుకున్న వస్తువులోంచి తక్కువ చేయడం జరగదు. ఎందుకంటే అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, పైన ఏమన్నాడు, ప్రతి ప్రాణి యొక్క రిజ్క్ అల్లా దగ్గరే ఉంది. నువ్వు అల్లాను నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నమ్ముతూ ఆయనకు కృతజ్ఞత చెప్పినా చెప్పక పోయినా కదా. అందుకని నువ్వు అల్లా సుబ్హానహు వ తఆలా పట్ల ప్రేమను పెంచుకుని నీ కృతజ్ఞతని పెంచుకుంటే నీకు లాభం జరుగుతుంది. నీకు అవును. ఇక్కడ ఈ ఆయ చూడండి, అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు, వలౌ అన్న అహ్లల్ ఖురా ఆమను వత్తఖౌ లఫతహనా అలైహిం బరకాతిం మినస్ సమాయి వల్ అర్ద్. సూరతుల్ ఆరాఫ్లో 96వ ఆయతలో అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు, వలౌ అన్న అహ్లల్ ఖురా. అహ్లల్ ఖురా అంటే మెయిన్లీ మక్కా వాళ్ళు. పాయింట్ 1, ఈ ఖురాన్ మక్కా వాళ్ళ కోసం వచ్చిందా? రాలా. అంటే వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రపంచవాసులందరికీ అల్లా చెప్తున్నాడు ఏమని? వారు అల్లాపై విశ్వాసం ప్రకటించి, మొదటి పాయింట్, అల్లాపై నమ్మకం తక్కువ ప్రసంగి, అల్లా చెప్పింది చేస్తూ వద్దన్న చెప్పి మానేస్తూ అల్లా ఆధీనంలో జీవితం గడపాలని డిసైడ్ చేసుకుని ఉంటే ఏం చేస్తాం మేము? లఫతహనా అలైహిం బరకాతిం మినస్ సమా. భూమి ఆకాశాల్లో వాళ్ళకి మేము బరకత్ ప్రసాదిస్తాం. ఏం ప్రసాదిస్తాం? బరకత్. బరకత్ అంటే సింపుల్ మీనింగ్ ఎదుగుదల.
బరకత్ అంటే ఎదుగుదల. ఇప్పుడు ఒక చిన్న, మీ అందరికీ తెలుసు మన దేశంలో పోలీసు వాళ్ళు ఎలా ఉంటారండి. ఒక 50 సంవత్సరాల ముందు వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా మార్పు వచ్చిందో చూసుంటారు. ఆ 50 సంవత్సరాల ముందు కటకటా జీవితంలో కొంచెం శాలరీస్తో పోలీసు వాళ్ళు ఉండేవారు. పైగా ఏదన్నా సమస్య పిల్లలు చదువుకుంచుకోవడానికి లేకపోతే ఏదన్నా కార్యంలో తలపెట్టడానికి బ్యాలెన్సులు ఉండేవి కావు. అందుకని చాలామంది చేశారంటే ఇలా చేయి పెట్టడం అలవాటు చేసుకున్నారు. అవునా, మీకు తెలిసిందే కదా. అంటే అది మంచిదా కాదా? మంచిది కాదు అన్నారు, అతనికి కూడా తెలుసు. కానీ అలా చేయి పెట్టకుండా తనను తను కాపాడుకుంటూ తన పిల్లలకు మంచి పద్ధతిలో ఇష్టమై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది ఇచ్చాడో, హలాల్ ఇచ్చాడో అదే హలాల్లో వాళ్ళపై కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినకుండా జాగ్రత్తగా వాళ్ళని చదివించుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాల వైపు పంపించారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా పెట్టాడంటే వాళ్ళు మాషాల్లాహ్ అందరూ కోటీశ్వరులు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. మళ్ళీ అల్లాహ్ అంటున్నాడు తఖ్వా ఈమాన్ రెండు కొనసాగుతూ ఉంటే మీ ఇంటిలో నేను బరకత్ ప్రసాదిస్తాను, ఎదుగుదల. మీరు ఏ సెక్షన్లో కష్టపడ్డారో ఆ సెక్షన్లోనే మీకు నేను అభివృద్ధి మీకు ప్రసాదిస్తాను అంటున్నాడు. అదే అల్లాహ్ అలా అన్నాడు. ఇంకో చోట అల్లాహ్ అంటున్నాడు ఏమని, ఫకుల్తు ఇస్తగ్ఫిరు రబ్బకుం ఇన్నహు కాన గఫారా. ఇందాక చదివిన ఆయతలో ఒక ముఖ్య విషయం ఏంటంటే తఖ్వా మరియు ఈమాన్, ఈ రెండింటిపై మీరు గట్టిగా నిలబడి ఉండాలి. ఈ తఖ్వా సెక్షన్లో మనం చాలా ఓపెన్నెస్ ఉంది. అందులో భాగంగానే మనం దువా చేయడం, ఇస్తగ్ఫిరుల్లాహ్ చదవడం. అస్తగ్ఫిరుల్లాహ్ అంటే మీరు ఏమైనా తెలుసండి, చెప్పండి, మీనింగ్ తెలుసుగా మీకు? అస్తగ్ఫిరుల్లాహ్ అంటే నా పాపాలను క్షమించు అల్లా అని. నేను అల్లాహ్ని అడుగుతున్నాను నా పాపాలను క్షమించమని. కంటిన్యూస్లీ చదువుకుంటానంతే. పాపాలు లేవు కదా నాకు, ఎందుకు చదవాలి? నేను ఏ పాపం చేశాను చదవాలి? నేను ఎక్కడ చేశాను పాపం అని అట్టా వద్దు. నువ్వు అస్తగ్ఫిరుల్లాహ్ చదువుతుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నీకు ఒక విధమైనటువంటి కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ చాలా విలువైంది. ఈ సత్యం దీని గురించి నూహ్ అలైహిస్సలాం చాలా గట్టిగా చెప్పారు జనాలకి. నూహ్ అలైహిస్సలాం గారి కాలం ఒకసారి మీరు పాయింట్అవుట్ చేయండి. టెక్నాలజీ పరంగా, సామాజికంగా, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి వేరే వస్తువుల పరంగా మనం ఆలోచిస్తే మాతో కంపేర్ చేసుకుంటే చాలా వెనకబెట్టిన వాళ్ళు కదా. ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాం కంటే ఆయన దాదాపు 600 సంవత్సరాల ముందు ఉన్నారు. ఆయన చాలా ప్రాచీనమైన అటువంటి కాలంలో ఆ జనాలతో ఆయన ఏం చెప్పాడంటే ఫకుల్తు ఇస్తగ్ఫిరు రబ్బకుం ఇన్నహు కాన గఫారా. నేను నా ప్రజలు అల్లాహ్తో బాధ మొరబెట్టుకుంటూ నేను వెళ్ళి జనాలకు చేసిన సేవలేంటి, వాళ్ళు నాకు ఏ విధంగా తిరస్కరించారు, నేను ఎంతకాలం నేను ఈ బాధను భరించాలి, నేను వీళ్ళంటాను ఎందుకు పడి ఉండాలి, నేను ఎంత ఏం చెప్పుకోవాలో, అల్లాహ్ నేను చూడు ఏం చేశాను చూడు అని చెప్పడానికి ఆయన అల్లాహ్తో మాట్లాడుతున్నారు. ఫకుల్తు ఇస్తగ్ఫిరు రిపోర్ట్ ఇస్తున్నారు. నేను అల్లాహ్తో చెప్పాను, ఫకుల్తు ఇస్తగ్ఫిరు రబ్బకుం, ప్రజలారా మీరు ఇస్తిగ్ఫార్ చేయండి, ఇన్నహు కాన గఫారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పేర్లలో ఒక పేరు గఫార్ పెట్టుకున్నాడు. ఆ గఫార్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే క్షమించటానికి. అంటే ఆయన గుణగణాల్లో ఒక గుణం ఏంటంటే క్షమించడం. మీరు వెళ్ళి నన్ను క్షమించండి అంటే ఎందుకు క్షమించడు? క్షమించకపోతే మీరు అడిగే హక్కు ఉంటుంది కదా, నువ్వు ఎందుకు గఫార్ పేరు పెట్టుకుందామని. మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది మీరు గమనించండి కదా. మీకు చిన్న సిచ్యువేషన్ చెప్తాను, ఆ బాధ ఏంటో నాకు తెలుసు, మీకు కూడా తెలుస్తుందో లేదో ఆలోచిస్తున్నాను. బస్ స్టాండ్లో ఒకసారి పండగ సీజన్లో నేను ఒక చోట వెళ్ళాల్సి ఉంది. బస్సు 11ంటికి అన్నాడు, 12 దాకా బస్సు రాలేదు. నిలబడి బాధ కలుగుతుంటే ఒక టేబుల్ ఉంది, దాని పక్కన పరికరానికి కూర్చుని బస్సు నామ మాత్రం కూర్చి ఎప్పుడు ఇరిగిపోతుందో అలా భయంకరంగా ఉంది. నిలబడలేక కళ్ళి జస్ట్ అలా కూర్చున్నా అంతే. ఒక 100 మంది అక్కడికి వచ్చేసారు. ఈ బస్సు ఎప్పుడు వచ్చింది, ఆ బస్సు వచ్చింది, ఈ బస్సు ఎప్పుడు వచ్చింది, ఆ బస్సు వచ్చింది, ఈ బస్సు వచ్చింది. నేను వెంటనే నిలబడి, నేను కూడా పాసింజర్ అండి. ఒక అతను గొప్ప వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చున్నావా నువ్వు అన్నాడు. అది నా పొరపాటులండి, ఇంకేం మార్గం లేదు కదా. వాళ్ళు ఏమేమి ఆలోచించారో నేనేమి ఆలోచించాను చెప్పండి
కదా. అటువంటప్పుడు ఇప్పుడు నూహ్ అలైహిస్సలాం గారు అల్లాహ్తో అంటున్నారు, ఆయన అల్లాహ్ గఫార్ అని పేరు పెట్టుకున్నప్పుడు ఆ వాల్యూ పేరుతో పాటు నడిసి వస్తూ ఉంటుంది. దానికి మీకు మేము గుర్తు చేస్తున్నాం. మీ సామాన్య మనుషులకి ఆ విషయం తెలియదు. నేను ఒక ప్రవక్తగా నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఆయన గఫార్, క్షమించేవాడు. రండి, ఫకుల్తు అస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా. యురిసిలిస్ సమా అలైకుం మిద్రారా, ఆకాశం నుంచి వర్షం కురిపిస్తాడు. మనం వర్షాన్నే చూస్తున్నాం, ఇంకేం చూస్తున్నాం చెప్పండి? నీళ్లు చూస్తున్నాం. అల్లాహ్ అంటున్నాడు, వఫిస్ సమాయి రిస్కుకుం వమా తుఅదున్. మీ దగ్గర వస్తున్నట్టు రిస్క్ ఆకాశాల్లో ఉంది. ఈ భూమిలో ఏం లేదు మీకోసం. అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరికి ఎంత చేరాలో ఆ పద్ధతిలో చేరుతుంది. దీనికి సంబంధించి ఒక హదీసులో ఒక కథ వచ్చింది. గతకాలంలో ఒక అతను ప్రయాణం చేస్తున్నాడు ఎక్కడికో. ప్రయాణం చేస్తూ పోతూ ఉంటే ఊరు దాటిన తర్వాత మబ్బుల్లో నుంచి ఒక శబ్దం వినిపించింది. ఏమని? మబ్బులు, మీరు ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ గుర్తుందా మీకు? ఫలానా అతని పొలం అక్కడుంది, అక్కడికి వెళ్ళి మీరు కొలవాలి. ఎవరి పేరు? పొలం యజమాని పేరు. ఏమంటాం మనం? పొలాల్లో పని చేసుకోవాలంటే రైతు కదా. రైతు దగ్గర ఫలానా పేరు చెప్పి అతన్ని అక్కడికి వెళ్ళి మీరు కురవాలి అని ఒక మాట విన్నాడు. అరే, రైతు పేరుతో ఇక్కడ శబ్దాలు వస్తున్నాయి, ఆ రైతు ఎవరు అని ఇతను వెళుతూ ఉన్నాడు. ఆ మబ్బులు అదే డైరెక్షన్లో ప్రయాణం చేశాయి. అక్కడ వెళ్ళిన తర్వాత వర్షం దర పడింది. ఆ ఏరియా మొత్తం రాళ్ళు రప్పలతో ఉంది. ఆ ఏరియాలో వర్షం పడింది. వర్షం పడిన తర్వాత ఒక పాయలుగా చీలిపోయి నీళ్లు ప్రవహిస్తాయి. ఆ నీళ్లు ప్రవహించుకుంటూ చిన్నగా ఒక తోటలోకి వెళ్ళాయి. అక్కడికి వెళ్తే ఒక రైతు పని చేసుకుంటున్నాడు. బాబాయ్ నీ పేరేంటి అంటే ఆ పేరు సేమ్ అతను విన్న పేరు ఈ పేరు రెండు మ్యాచ్ అవుతుంది. రెండు పేర్లు మ్యాచ్ అవుతున్నాయి. అప్పుడు అడిగా, నువ్వేం చేస్తావు బాబాయ్ అని. అప్పుడు ఎన్ని కథలు ఎందుకు లేవా, నువ్వు వెళ్ళబోయా? అదే లేదని నేను జరిగింది ఒక సంఘటన, దాని గురించి అడుగుతున్నాను, ఇలా విన్నాను నేను. ఏం చేస్తావంటే అతను చెప్పాడు, నా ఇన్కమ్ని 3 భాగాలుగా విభజిస్తాను. ఒకటి నా కోసం, నా పిల్లల కోసం వాడుకుంటాను. రెండోది దాన ధర్మాలు చేసేస్తాను. 3వ భాగం ఈ పొలం కోసమే ఖర్చు చేస్తాను. కూలీల కోసం కానీ, లేకపోతే మందుల కోసం కానీ, లేకపోతే గింజల కోసం కానీ దీనిపై ఖర్చు చేస్తాను. ఆ తర్వాత అతను నిజంగానే అందుట్లో చెప్పింది కరెక్టే, ఇతను నిజాయితీగా మంచి పద్ధతిలో ఉన్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇతను తోడు ఉన్నాడు అనుకుని అతను వెళ్ళిపోయాడు. అతను ఎంత రిస్క్ పంపించాలో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైనుంచి పంపిస్తున్నాడు. అది మన సంబంధం అల్లాహ్తో ఎంత మంచిగా ఉంటే అంత మంచి పద్ధతిలో రిస్క్ మన కోసం అవతరిస్తుంది. ఈ నమ్మకం ఎల్లప్పుడూ మనసుల్లో పెట్టుకోండి. ఈ ప్రపంచవాసుల చేతుల్లో ఏమీ లేదు. ఉన్నదల్లా జస్ట్ ఏది డిస్పోజ్ చేయడానికి అల్లా వాళ్ళ చేతుల్లో పెట్టాడో అది మాత్రమే నడుస్తుంటుంది, పేపర్ వర్క్. నిజమైనది రిస్క్ అనేది అల్లా సుబ్హానహు వ తఆలా తరఫున. అందుకని అల్లా అంటున్నాడు, వైస్తఅజ్జన రబ్బుకుం లఇన్ షకర్తుం లఅజీదన్నకుం. మీ మనసుల్లో శుక్ర్ అనే మాట ఒకటి ఉండాలి. ఏముండాలి? శుక్ర్ అనేది. అది ఎక్కడెక్కడ ఉండాలి అనేది మీరు డిసైడ్ చేయాలి. ఎక్కడెక్కడ ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేయాలి? మేమే డిసైడ్ చేయాలి. ఎందుకంటే మనలో నుంచి ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న నేమత ఏదైతే ఉందో అది పక్కవాడి దగ్గర ఉండకపోవచ్చు. అతని దగ్గర ఉన్న నేమత ఏదైతే ఉందో ఇంకోటి దగ్గర ఉండకపోవచ్చు. కొన్ని వస్తువులు గతంలో చెప్పుకున్నట్టు కామన్ గా ఉండొచ్చు, కొన్నిట్లో ఒక ప్రత్యేకత ఉండొచ్చు. ఆ ప్రత్యేక పాయింట్ ఆఫ్ వ్యూలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి ఇన్ఫ్లో అనేది ఉండొచ్చు. ఇన్ఫ్లో అంటే ధారగా రావటం ఉండొచ్చు. దాన్నే మనం ఆదరించాలి. ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేస్తున్నాను. అదేంటంటే
గతంలో చెప్పినట్టు గుర్తుంది నాకు. ఒక రోజున ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమతుల్లాహి గారు ప్రయాణం చేస్తూ ఉంటే చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఆయన చేశారంటే ఎక్కడ ఉండాలి నేను అని ఆలోచిస్తే దగ్గరలో ఒక ఊరు కనిపించింది ఆయనకి. ఇవాళ ఈ రాత్రి ఈ ఇంట్లో ఈ ఊళ్ళో ఉంటానులే అనుకుని ఆయన చకచక అటువైపు నడిచారు. నడిచేటప్పటికి ఇషాన్ సలాతు అయ్యింది. ఈయన కూడా వెళ్ళి సలాత్లో వెనకాల నమాజ్ తర్వాత జాయిన్ అయిపోయారు. మనుషులందరూ వెళ్ళిపోయారు. ఒక ఆయన సల్లి చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే ఈయన కూడా ఆ మసీద్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని, బాబా నేను ఒక ప్రయాణకుడిని, మీరు అనుమతిస్తే నేను ఇక్కడ మస్జిద్లో పడుకుంటాను, తెల్లారిన తర్వాత వెళ్ళిపోతాను. ఆ వ్యక్తి అన్నాడు, మీరు ప్రయాణికులా? అవునండి. ఒక పని చేయండి, మా ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అమ్మ వాళ్ళ ఇంటికి, నా ఇల్లంతా ఖాళీగా ఉండి నేను ఒక్కటే ఉన్నాను, మీరు నాతో పాటు ఇంటికి రావచ్చు అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ ఏదో ఫెసిలిటీ ఏముందో ఆ భోజనం గీజనం అవన్నీ ఏమన్నాయో ఎపిలేట్ చేశాడు. అవన్నీ తిన్నారు. తిన్న తర్వాత ఇక్కడ మీరు పడుకోండి సాబ్ అన్నారు. అప్పుడు ఆయనకు వచ్చింది, మీరు ఇంతకీ ఎవరండి, ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడు ఈయన అన్నాడు, నేను ఇమాం అహ్మద్ బిన్ హంబల్ అండి అన్నారు. ఏమన్నారు? అహ్మద్ బిన్ హంబల్ నా పేరు అన్నారు. అంటే ఆ ఇమాం, బగ్దాద్లో ఇమాం అహ్మద్ బిన్ హంబల్ మీరేనా అని అడిగాడు. అవును, నేనే అహ్మద్ బిన్ హంబల్. గట్టిగా పట్టుకున్నాడు. 10 సంవత్సరాల నుంచి నా మనసులో ఒక కోరిక ఉంది, అహ్మద్ బిన్ హంబల్ని చూడాలని, ఆయన్ని చూడాలని 10 ఏళ్ల నుంచి నేను తపన చేస్తున్నా. మరి ఈనాడు నా అల్హమ్దులిల్లా ఈ తపన పూర్తయిపోయింది అని చెప్పి వెళ్ళి, అతనికి మగ్గం ఉంటే అందుట్లో మగ్గం పై పనిచేసేవాడు అనమాట. ఏంటి అతను అన్నాడు, ఏమని అక్కడ కూర్చుని, ఆయా మీరు నిద్రపోండి, నా పని చేసుకుంటాను అని బిస్మిల్లా అని మొదలెట్టి అస్తగ్ఫిరుల్లా 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 అస్తగ్ఫిరుల్లా, అదే పని. ఏం చదివాడు ఆయన? అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా. ఇప్పుడు ఇమాం అహ్మద్ బిన్ అన్నారు, ఈ అస్తగ్ఫిరుల్లా ప్రభావం వల్లే అతని కోరికను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఆడ దగ్గరికి తీసుకెళ్ళి కల్పించారు. కానీ నాకు ఒక్క పాయింట్లో కూడా ఆలోచన లేదు ఆ ఊళ్ళో ఆగాలని, ఆ ఊళ్ళో నేను దిగాలని, ఆగాలని, అతన్ని కలవాలని నాకు ఒక్క ఆలోచన కూడా లేదు. వాడి కోసం అల్లాహ్ నన్ను వాడి దగ్గర ఇంటికంటూ తీసుకెళ్ళాడు. అది అస్తగ్ఫిరుల్లా ప్రభావమే అని అన్నారు. అది మంచి జరిగిందా, చెడు జరిగిందా? ఇప్పుడు ధనం కానీ, డబ్బు కానీ, ఇల్మ్ కానీ సంపాదించే విషయంలో ఎవరు ఉన్నారా? నూహ్ అలైహిస్సలాం చెప్పారు, ఫఖుల్తు అస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమా అలైకుం మిద్రారా. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తాడు. వయుమ్దిదుకుం బి అమ్వాలిన్, ఆ వర్షం వల్ల మీకు ధనం పెరుగుతుంది, మీ సంతానం పెరుగుతుంది, మీ సంతానం పెరుగుతుంది, సుఖ సంతోషాలతో మీరు ఉంటారు అనే భావన కోసం ఈ పదాలు వాడటం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఈ ప్రపంచంలో ప్రతి సెక్షన్లోనూ సంతోషం, డబ్బు బాగా ఉంది, పిల్లలు లేని వాళ్ళు ఈనాటికి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కావాలంటే జస్ట్ కొన్ని లక్షలు పారేసి ఒక సర్గేట్ ఉమ్మన్ని తీసుకుని పిల్ల పుట్టిన తర్వాత ఆమెను తీసుకోవచ్చు కదా. పరిస్థితులు అలా ఉన్నాయి ప్రపంచంలో. జస్ట్ బేబీ లెక్కలు వాళ్ళు లెక్కేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఇంకో యాంగిల్లో ఆలోచిస్తారు. అదేవిధంగా అనేక సెక్షన్స్లో మనం ఆలోచిస్తే ఈ ఇస్తిగ్ఫార్ అనేది ఏదైతే ఉందో, మన ఆరోగ్యానికి సంబంధించి, మన సరి అయిన క్రమశిక్షణ పూరిత జీవితం గురించి కానీ, లేకపోతే సమాజంలో ఒక మంచి వ్యక్తిగా రాణించటానికి కానీ, లేకపోతే పిల్లలతో పసిపాపలతో సంతోషంగా కలకల్లాడే ఇంటికి సంబంధించి కానీ ఎన్ని లెక్కలోకి వస్తాయి కదా. అవునా కాదు చెప్పండి. మరి ఇవన్నీ ఈ నూహ్ అలైహిస్సలాం గారు ఆ రోజుల్లోనే వాళ్ళకి పూర్తిగా నచ్చజెప్పారు. అదే బోధన మనకు కూడా పనికొస్తుంది. సుఫియాన్ సౌరీ గారి దగ్గరికి ఒక వ్యక్తి అంటున్నాడు, అల్లా పెళ్ళి గురుగారు పెళ్ళైపోయి చాలా రోజులైంది, పిల్లలు లేరు, మీరు దువా చేయండి అంటే ఆయన ఒకే, నేను దువా చేస్తానులే కానీ నువ్వు ఇస్తిగ్ఫార్ తప్పకుండా చదువుతుండు అని సలహా ఇచ్చి పంపించారు. చెప్పండి. కొన్నాళ్ళ తర్వాత ఇంకో వ్యక్తి ఆయన దగ్గర వచ్చి, గురుగారు మా ఊళ్ళో వర్షాలే పట్టలేదండి, ఇస్తిగ్ఫార్ చదువుతుండు అని. ఒక శిష్యుడు గమనిస్తున్నాడు, కూర్చుని రోజు చదివేవాడు, అయా వాడు పిల్లలు లేరంటే ఇస్తిగ్ఫార్ అన్నారు, మీరు ఇక్కడ వర్షాలు లేవంటే ఇస్తిగ్ఫార్.
అప్పుడు ఈ ఆయతులు చదివి నూహ్ అలైహిస్సలాం చదివిన ఆయతులు చదివించి అల్లా ఖురాన్లో అదే అంటున్నాడు, ఇస్తిగ్ఫార్ చేయండి రా, నేను వర్షం ఇస్తా అంటున్నాడు, నేను డబ్బు ఇస్తా అంటున్నాడు, నేను పిల్లలు ఇస్తా అంటున్నాడు. ఇంకేముంది మనకి ఇవ్వడానికి? ఇస్తిగ్ఫార్ మనం గట్టిగా పద్ధతి ప్రకారం చేస్తే అవన్నీ ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఈ విధంగా మనకంటే ఇక్కడ చెప్పడం వైస్తాజన రబ్బుకుం లయిన్ షకర్తుం లజీదన్నకుం. అల్లా సుబ్హానహు తఆలా మనలోంచి ప్రతి ఒక్కడికి అనేక బ్లెస్సింగ్స్ కానీ, మన ఫేవర్స్ అనండి, లేకపోతే అనుగ్రహాలు అనండి, లేక అన్ని వస్తువులు ప్రసాదించాడు. ఇప్పుడు మనం కృతజ్ఞత తెలుసుకుంటే ఏమవుతుంది? ఇంకా పెరుగుతాయి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. ఈ మాట ఎవరికి చెప్పడం జరిగిందా? సూరత్ ఇబ్రాహీంలో మూసా అలైహిస్సలాం తన జాతి వాళ్ళకి చెప్పారన్నారు. మూసా అలైహిస్సలాం జాతి వారు ఎవరు? ఆ యూదులు, బనీ ఇస్రాయిల్. వాళ్ళకి ఈ బోధన చేయడం జరిగింది. ఆవిడ పైగా ఇంకో పాయింట్ మీరు గమనించండి, మూసా అలైహిస్సలాం గారికి ఇచ్చినటువంటి అనేక సూత్రాలు మా దగ్గర కూడా ఉన్నాయి. మా దగ్గర కూడా ఉన్నాయి. ఈ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా దగ్గర కామన్ గా ఉండడానికి రీజన్ ఏంటి? ఎవరైతే వాళ్ళకి ఇచ్చాడో ఆయనే ఖురాన్ కూడా అవతరింపజేశాడు. అది పాయింట్, రిజల్ట్ అది. ఆయన దగ్గర కాపీ చేసింది కాదు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదవలే, వాటి పుస్తకాల్లో ఏముందో అని తెలియ, ఎప్పుడు వెళ్ళి వాళ్ళ పండితుల్లో కలవల. తన ప్రయాణాల్లో కొంతమంది నాలెడ్జ్ పెట్టుకుంటారు, కాన్వర్సేషన్. ఇక్కడ నుంచి ఎంతో మంది అరబ్బులు పాకిస్తాన్ వెళ్తారు, అక్కడ తిరిగి వచ్చేటప్పుడు ఉర్దూ భాష మాట్లాడతారు, అలా నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడానికి కూడా ఛాన్సెస్ లేవు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అటువంటి వ్యక్తి మరి ఇది ఖురాన్ చదివి అందులో ఉన్న కొన్ని వస్తువులు మనం కామన్గా చెప్తుంటే వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, మా మాటలు మీరు కాపీ చేశారు, నువ్వు ఎంత అరుచుకుంటే అరుచుకో, కానీ అలా చేయలే. ఇక్కడ చెప్తున్నాడు, లయిన్ షకర్తుం లజీదన్నకుం వలయిన్ కఫర్తుం ఇన్న అజాబి లషదీద్. కుఫ్రాన్ నేమత్ అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మీకు ఇచ్చిన నేమత్ ఏదైతే ఉందో దానికి మీరు నిర్లక్ష్యం చేస్తే, కుఫ్రాన్ నేమత్ అంటే దానికి నిర్లక్ష్యం చేస్తే, తగ్గించి చూస్తే అది మంచిది కాదు. ఒక హదీస్లో వచ్చింది, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, నేను నరకంలో ఉన్న వాళ్ళని నరకవాసుల్ని చూశాను. అందులో ఎక్కువ మంది ఎవరో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారో రీజన్ చెప్తుంటున్నారు. వాళ్ళు తమ భర్తల యొక్క మేలు, తమపై ఏ మేలు ఉంటుందో దాన్ని వాళ్ళు లెక్క చేయరు, దాన్ని ఒక లెక్క చెయ్యరు. 10,000 శారీ నచ్చింది అనుకోండి, కావాలి అంటుంది, తెచ్చిపెట్టనుకో, ఆ తర్వాత ఇంకో పెళ్లికి వెళ్ళినప్పుడు ఎక్కడో 15,000 శారీ కనపడింది, రంగు మారింది, ఇది బాగుంది, ఇది అంటే మొన్నేగా కొన్నాను అంటాడు ఇతను. నువ్వు అసలు నా మాటే పట్టించుకొని నేను వచ్చి మీ ఇంటూ ఒక్క సుఖం కూడా చూడలేదని ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ల జీవితంలో ఏమేమి జరిగిందో అవన్నీ నెగిటివ్లో వేసేస్తుంది, నువ్వేం చేయవని. ఇవాళ అలవాట్ల ప్రకారం అలా చెప్తున్నా నేను, అలా చేస్తారు అని. మరి వాళ్ళు ఏం చేశారు? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక మంచి పద్ధతులు, ఒక కుటుంబం, ఒక భర్త, ఒక ఇల్లు, ఒక ప్రశాంత వాతావరణం, ఒక గౌరవప్రదమైన జీవితం ప్రసాదించినప్పుడు అందులో అల్లాహ్ సుబ్హానహు తఆలా నేమతులు ఎన్ని కలిసి ఉన్నాయి. ఒక చిన్న విషయంలో అన్నింటినీ ఎర్రగీత గీసేస్తారు. అలా కారణం నరకంలో వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అంటున్నారు. చూశారు? వాళ్ళ సంఖ్య తర్వాత చూద్దాం, మన సంఖ్య విషయం మనం లయిన్ షకర్తుం లజీదన్నకుం వలయిన్ కఫర్తుం. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇక్కడ నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి. అదేంటంటే, ధనం పెరగడానికి చాలా మంది ఏం చేస్తారంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర నుంచి రిజక్ పెరగడానికి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని అడిగితే చాలా సంతోషం, నన్ను వదిలేస్తే బాగుండేది. కానీ వాళ్ళు ఎతికి అలాంటి వాళ్ళని పట్టుకుని ఇది ఏం చేయమంటారు అడుగుతారు. ఏం చేయమని చెప్పమంటారు? మా దగ్గర ఏముంది చెప్పడానికి? మ్యాజిక్ ఏం లేదు. అల్లాహ్ ఏం చెప్పాడో, అల్లాహ్ ప్రవక్త ఏం చెప్పారో అదే మనం చెప్పగలం కదా. దాంట్లో మనం ఏంటంటే ముఖ్యమంటే ఒక విషయం అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క జిక్ర్ కంటిన్యూస్లీ ఉండాలి. పాయింట్ 1. ఈ జిక్ర్ అనేది ఎప్పుడు వస్తుంది? మన ముందు ఈమాన్ ప్రకటించిన తర్వాతే దాని వాల్యూ. ఈమాన్ లేకుండా జిక్ర్ పనికొస్తుందా? పనికిరాదు కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిహాద్లో ఉండగా ఒక వ్యక్తి వచ్చి
అయ్యా నేను మీ తరపున పోరాడతాను, నాకేమో ఇస్తారు? బదులుగా డబ్బులు ఒంటెలు ఏమిస్తారు? మరి నువ్వు ముస్లిం కాదా? కాదు. అయితే వద్దులు, నీ సేవలు మాకు వద్దుని పంపించేయాలి. అయితే నేను మీ సేవలు నా సేవలు మీరు వాడుకోవాలంటే నేనేం చేయాలి? నువ్వు షహాదా చదవాలి. అయితే నేను సిద్ధమే, రెడీయే. అప్పుడు మీరేమిస్తారు? అల్లా స్వర్గం ఇస్తాడు. నేను ఇచ్చి ఉంది, అల్లా స్వర్గం ఇస్తాడు. అయితే నేను అషహదు లా ఇలాహ ఇల్లా అషహదు ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతున్నాను. చేతిలో ఉన్న ఖర్జూరాలు తింటూ వచ్చాడు, అవన్నీ పారేశాడు. ఇంకా చదివి తినే టైం లేదు నా దగ్గర, పరిగెత్తాడు, యుద్ధంలో చేరాడు, వీళ్ళని ఫైట్ చేశాడు, చివరిగా షహీద్ అయిపోయాడు. అతను ఒక్క సలాత్ కూడా చేయలే. 10 గంటల సమయంలో వచ్చాడు, 12 అయ్యేటప్పటికి షహీద్ అయిపోయాడు. నమాజ్ టైం, జోహర్ టైం కూడా రాలా. ఏం చేస్తాడు? షహీద్ అయిపోయాడు. అక్కడ మొహమ్మద్ ఒక పాయింట్ కూడా చెప్పారు. ఓకే, అమిల ఖలీలన్ ఉజిర కసీరన్. అతను చిన్న పనే చేశాడు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బోళంతా అజర్ అతన్ని ప్రసాదించాడు కదా. అటువంటప్పుడు ఇక్కడ మొదటిది ఈమాన్. ఆ ఈమాన్ తర్వాత ఇది జిక్రుల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జిక్ర్ మన ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉండాలి. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లా, అస్తగ్ఫిరుల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ అలా కుల్లి షైఇన్ ఖదీర్, అస్తగ్ఫిరుల్లాహ్ రబ్బీ మిన్ కుల్లి జంబిన్ వ అతూబు ఇలైహ్. ఈ చిన్న చిన్న వస్తువులు, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్, హస్బి అల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వ రబ్బుల్ అర్షిల్ అజీమ్. ఈ చిన్న చిన్న వస్తువులు ఎల్లప్పుడూ రిపీట్ అవుతూ ఉండాలి. అది అందులో డిస్కనెక్టివిటీ ఉండకూడదు. ఒకటి తర్వాత ఒకటి చదువుకుంటారు. మీకు అనుగుణంగా ఏది ఉంటే మీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, మీరు నడిచేటప్పుడు, మీరు ఎక్కడైనా ప్రయాణించేటప్పుడు, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు, మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు, నమాజ్ సలాం అయిపోయిన తర్వాత, సలాంకు ముందు ఎక్కడెక్కడ ఛాన్స్ దొరుకుతుందో అన్నిటిలోనూ ఒకటి ఉండాలి. రెండోది ఏంటంటే ఈ ఇస్తిగ్ఫార్ తర్వాత ఏ వస్తువు మనం కావాలనుకుంటున్నావో అందులోంచి కొంత భాగం పేదవాళ్లకు ముందుగానే మనం ఉన్న దాంట్లోంచి చేయాలి. మన డబ్బులు పెరగాలంటే ఉన్న డబ్బులో నుంచి కొంత డబ్బు పేదవాళ్ళకి ఇవ్వాలి. ఆరోగ్యం పెరగాలంటే నా ఆరోగ్యంలోంచి కొంత పేదవాళ్ళకి ఇవ్వాలి. ఎలా ఇవ్వగలను కదా? అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మంచి మాటలు, ఆరోగ్యం ఉండడానికి ఇవ్వడానికి వాళ్ళకు రౌండ్ వేసి తిరిగి రావడం చేస్తూ ఉండాలి. ఏ విధాలుగా ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని విధాలుగా మన మార్గం వెతుక్కోవాలి. ఎందుకంటే అవసరం కదా. ఒక సంఘటన చెప్పి మాట ముగిచ్చేస్తాను. అదేంటంటే హదీసులో వచ్చింది, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, మూసా అలైహిస్సలాం గారి కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం గారికి ఒక వ్యక్తి గురించి తెలియజేశాడు. మూసా, ఈ ఫలానా వ్యక్తి ఫలానా రోజున చచ్చిపోతాడు, నువ్వు చూస్తుండు. నేను వెళ్ళి చెప్పేనా? చెప్పొద్దు. అయ్యో బహుశా ఆ మాట సోమవారం నాడు చెప్పారు, ఆ శుక్రవారం నాడు చనిపోతాడని లెక్కేసుకుందాం మనం. శుక్రవారం ఏ రోజు అయితే ఆ రోజు వెళ్ళి మూసా అలైహిస్సలాం వాడిని చూస్తే వాడు ఏం చావాల, ఆరోగ్యంగా క్షేమంగా మషాల్లా కులాసాగా ఉన్నాడు. ఏది కరెక్ట్? ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చచ్చిపోతాడని చెప్పాడు, వీడు చావలేదు. ఆయన ఒంటరిగా వెళ్ళి మళ్ళీ తిరిగి అల్లాహ్ని కేకేశాడు, నువ్వు చచ్చిపోతావని చెప్పావు, ఆయన చావల. వెళ్ళి చూడు ఆయన ఏం చేస్తున్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి చూస్తే అతను చివరి క్షణాల్లో పేదవాడైపోయి పూర్తిగా బ్రోకెన్ అంటాం కదా మనం, తెలుగులో ఏమంటాం మనం, పూర్తిగా అతని ఇన్కమ్ సోర్సెస్ ఏమని పూర్తిగా క్షీణించిపోయి, ఇక అతను ఇంకా మళ్ళీ ఒక పికప్ చేసి తీసుకునే లెవెల్లో లేకుండా పూర్తిగా విరిగిపోయాడు అనమాట. అలా బ్రోకెన్ అయిపోయాడు. ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది, అరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో మనం ఏదైనా చేయాలి అని వచ్చి చెడిచితే, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేద్దాం, ఉన్న వాటిని అల్లాహ్ మార్గంలో ఇచ్చేద్దామని ఒక చిన్న సెల్ ఓపెన్ చేసి భోజనం వడ్డి ఆ పేదవాళ్ళకి దానం పెట్టడం మొదలెట్టారు, దానం చేయడం మొదలెట్టారు. ఎప్పుడైతే పేదవాళ్ళకి ఇస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళ రిజక్ అటు నుంచి పెంచేస్తున్నాడు. మొదట్లో 10 మందికి, ఆ తర్వాత 100 మందికి, ఆ తర్వాత వేలాది మంది వచ్చి తింటున్నారు, పట్టుకెళ్తున్నారు.
ఇక సేవగా మార్చుకుంటే ఇప్పుడు వాళ్ళ రిజక్ పూర్తిగా పెరిగిపోయినప్పుడు మనిషి ఎప్పుడు చేస్తాడు? రిజక్ సమాప్తమైనప్పుడు చస్తాడు. మనిషి ఎప్పుడు చస్తాడండి? రిజక్ సమాప్తమైనప్పుడు ఆ రిజక్ సంబంధించిన మలక్ ఎవరో ఫరిష్తా ఉంటాడో అతను రిపోర్ట్ ఇవ్వాలి, ఇతని రిజక్ అయిపోయింది. ఆ రిపోర్ట్ ఇచ్చేవాడు ఇంకా రిజక్ పెరుగుతూ ఉంటే అతను ఎక్కడ చస్తాడు? ఆ రిజక్ లో అతనికి ఉమర్, వయసు పెరిగింది, ఆరోగ్యం పెరిగింది, తిండి పెరిగింది, ఇంకా ఇటువంటి వస్తువులు అతన్ని కంటిన్యూ చేస్తున్నాయి. అర్థమవుతుందా? అదే విషయం ఇక్కడ ఖురాన్లో ఒక ఆయత్ అల్లాహ్ అంటున్నాడు, ఏమని? అల్లదీన యున్ఫికూన అమ్వాలహుం ఫీ సబీలిల్లాహి సిర్రం వ అలానియతన్. ఎవరైతే తన దాన ధర్మాలను, డబ్బును, తన దగ్గర అల్లాహ్ ప్రసాదించిన వస్తువుల్ని జనాలకు తెలియకుండా, తెలుస్తూ అంటే జకాత్ రూపంలో, తెలియకుండా అంటే జకాత్ కాకుండా. కొంతమందికి ఇవ్వాలనే అలవాటు ఉంటుందండి, మంచి ఉంటుంది వాళ్ళ మనసులో. ఏదే జకాత్ ఉన్నంత ఇస్తాడు, జకాత్ అయిపోయింది ఏం చేస్తాడు? ఆపేస్తాడా? ఇంకేమో జకాత్ అయిపోయిన లెక్కలు పూసేస్తున్నామండి. మనలో అలాంటి ఉండేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. కొంతమంది అడుగుతున్నారు, జకాత్ మొదలెడితే 6 నెలలు అయిపోతుందండి, మళ్ళీ నేనేం చేసి సంవత్సరం పడుకున్నాను అంటున్నారు. అలా కాదండి, జకాత్ ఒక పరిస్థితి. ఆ తర్వాత మీరు కూడా వాడికి రూపాయి, 10 రూపాయలు, 10 రూపాయలు, 4 రూపాయలు ఇలా అలవాటు చేసుకోండి. వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలం ఉంటుంది. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.